ప్రైజ్ ద లార్డ్. ఆత్మస్వరూపియగు త్రియేకనాథుని యొక్క సారూప్యము పోలిక మీలో కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వాక్య భాగము. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారు. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థించి ఆత్మను పొందుకొని ఆత్మానందముతో ఆత్మీయ యాత్రలో నడిపించబడుచున్న ఆత్మ సంబంధులారా, మనలో దేవుని ఆత్మ నివాసము చేయాలి. అనేకులు ఆత్మను పోగొట్టుకొనిన వారై, ఆర్పివేసుకొనిన వారై ఆత్మకు విరోధముగా మారిపోయారు. మనతో ఆత్మ ఎల్లప్పుడూ ఉండునట్లు, నివాసము చేయునట్లు ఆత్మను పొందుకొని ఆత్మకు విధేయులమై ఉందుము. అప్పుడు మనమందరము ఆత్మ స్వభావము గలవారమై ఉందము. మనలో ఉన్న పాపపు స్వభావము, శరీర స్వభావము తొలగించబడిన వారమై మన స్వభావం రూపాంతరము చెంది ఆత్మ స్వభావము కలిగి ఆత్మానుసారులుగా జీవించదము. ఆత్మ నియమము గలవారమై ఆత్మీయ యాత్రలో కొనసాగెదము. అప్పుడు ఆత్మానుసారమైన వాటి మీదనే మనస్సు ఉంచెదము. ఆత్మానుసారమైన మనస్సు సమాధానమును జీవమునై ఉన్నది. ఎల్లప్పుడూ దేవుని సంతోషపరిచేవారమై ఉందము. అంతేగాక మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మనము కూడా పునరుత్థానపు శరీరముతో, మహిమగల అక్షయమైన అమర్త్యమైన శరీరముతో ఆయన పోలిక సారూప్యములో కనబడెదము. దేవుని ఆత్మ మనలో నివసించిన ఎడల మనము దేవుని ఆలయముగా మారెదము, దేవుని పరిశుద్ధాలయమై ఉండెదము. కావున ఆత్మ సంబంధులారా, పరిశుద్ధాత్మను దుఃఖపరచక, విరోధముగా ప్రవర్తించక, పరిశుద్ధాత్మ మనలో ఎల్లప్పుడూ నివసించున్నట్లుగా మరింత జాగ్రత్త పడెదము. మనలో నివసించే ఆత్మ ద్వారా అద్భుతములు జరిగించును, ఆదరణను, ధైర్యమును ఇచ్చును, అన్ని వేళలా మనలను నడిపించును. ఆయనకు విరోధముగా ఏ కార్యమును జరగనివ్వకుండా అడ్డుగా ఉండి మనలను మరింత పవిత్రులనుగా జీవింపచేయును. పరలోకపు సంగతులన్నీ మనకు బయలుపరిచి మనలను ఆ పట్టణమునకు వారసులుగా ఉండుటకు మనందరినీ సిద్ధపరచును. తండ్రికి అనుకూలముగాను ప్రీతికరముగాను జీవించే విధానమును మనకు నేర్పించి మనలను ఆయన వంటి వారిగా, ఆయన సమరూపములోనికి మనలను మార్చును. అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా మనను సిద్ధపరిచి పెండ్లి కుమారుని యేసయ్యను ఎదుర్కొనుటకు తగిన కృపను దయచేయును. ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మరొకసారి మీ పాద సన్నిధిలో మేము చేరి ఉన్నాము ప్రభా. మీ పాదములను పట్టి బ్రతిమలాడుచు ఉన్నాం. నిశ్చయముగా మేమందరము కూడా ఆత్మ స్వభావము గలవారమై జీవించున్నట్లుగా, ఆత్మ ఎల్లప్పుడూ మాలో నివసించున్నట్లుగా, మాలో కూడా ఉండునట్లుగా మీరు కృప దయచేయండి. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించదను అని మీరు వాగ్దానం చేసి ఉన్నారు. మీ వాగ్దానమును అక్షరాల మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఆత్మ దాహము కలిగి ఆకలి కొని ఉన్నారో వారి ఆత్మ దాహము తీర్చబడినట్లుగా మీరు కార్యాలు చేయండి ప్రభా. ఆత్మ స్వభావము కలిగిన వారమై, ఆత్మానుసారమైన మనస్సును పొందుకున్న వారమై, ఆత్మచేత నడిపించబడుతూ మీ పోలిక, మీ సారూప్యంలోకి మేము సమరూపంలోకి వచ్చున్నట్లుగా మీరే కృప మెండుగా నిండుగా దయచేసి నీ మహిమగల రాకడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మహిమను పొందుకోమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆత్మ స్వభావము గలవారై ఉందురుగాక. గాడ్ బ్లెస్ యూ.